నమస్తే, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ అవర్. నేను ప్రహర్షిణి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై నేటి సమాజంలో చక్కటి ఆదరణ కలుగుతోంది అంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ భాషపై, యాసపై, అలాగే తెలంగాణ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు రూపొందుతున్నాయి అంటే వాటి వెనుక ప్రభుత్వాలు, తెలంగాణ కవుల కృషి ఎంతో ఉందని చెప్పాలి. మనకి తెలియని తెలంగాణ విశేషాలు ఎన్నో చెప్పడానికి ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు మామిడి హరికృష్ణ గారు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్, అలాగే భారతీయ తెలుగు కవి, చిత్రకారుడు, అనువాదకుడు, మరి సినీ విశ్లేషకుడు కూడాను ఆయన, అలాగే డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత కూడా. అటువంటి హరికృష్ణ గారితో ఈరోజు మనం మాట్లాడదాం. తెలంగాణ గురించి అనేక విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే హరికృష్ణ గారు, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. సేమ్ హియర్. మరి తెలంగాణ గురించి మాకు చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది. మీరు అసలు తెలంగాణలో ఏ ప్రాంతానికి చెందినవారు? చిన్నప్పటి నుంచి తెలంగాణ సంస్కృతితో మీకున్న అనుబంధం ఎలాంటిది? మీరు పెరిగిన ఆ గ్రామం ఏంటి, అక్కడ విశేషాలు ఏంటో ఫస్ట్ మాకు చెప్పండి. నేను అంటే వరంగల్ జిల్లా షాయంపేట ఒక మండల కేంద్రం, అంతకుముందు ఊరు. అక్కడి నుంచే మాది నా ప్రస్థానం మొదలైంది. అక్కడి నుంచే నా ఎస్ఎస్సి వరకు అక్కడ జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ లాల్ బహదూర్ కాలేజ్, డిగ్రీ కూడా లాల్ బహదూర్ కాలేజ్ వరంగల్లోనే. ఆ తర్వాత బిఎడ్ అక్కడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరంగల్. తర్వాత ఎంఎడ్ కాకతీయ యూనివర్సిటీలో అయిపోయింది. తర్వాత ఎంఏ సైకాలజీ ఉస్మాన్ యూనివర్సిటీ. తర్వాత పిహెచ్డి తెలుగు యూనివర్సిటీలో అయిపోయింది. సో ఇది ఇక ఈ ఎప్పుడైతే ఈ అకాడమిక్ ఓరియంటేషన్లో ఉందో అట్లనే ప్రస్థానం కూడా, జీవన ప్రస్థానం కూడా అలాగే మొదలైంది. దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం, సివిల్స్ పట్ల కొంచెం ఇంట్రెస్ట్. సో వీటన్నిటి వల్ల ఇక గ్రూప్స్ రాసేసి గవర్నమెంట్ జాబ్లో జాయిన్ కావడం ఇదంతా జరిగింది. సో అయితే దీంట్లో ఈ మొత్తం ప్రస్థానంలో కూడా అంటే ప్రతిదీ ఇక్కడ లైఫ్ అండ్ స్పేస్ అని రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి ఎట్లా అంటే ఒక జీవితం, దాని చుట్టూ ఉండే స్పేస్ అంటే ఎన్వైరన్మెంట్. ఆ ఎన్వైరన్మెంట్ ఖచ్చితంగా ఒక మనిషి జీవితాన్ని చాలా తీవ్రమైన ప్రభావం అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి ఈజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. దట్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఇన్ మెనీ ఫార్మ్స్, రాదర్ లైక్ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక ఈ పరిస్థితులన్నింటి యొక్క సమాహారంగా ఒక మనిషి ఎదుగుతాడు. సో అయితే నాకు మా ఇంట్లో ఉన్న వాతావరణం కూడా ఒక అకాడమిక్ వాతావరణం ఉండడం, కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు ఉండడం. మా నాన్న డాక్టర్, మా అమ్మ బాగా చదువుకున్న అమ్మాయి. సో ఇక దానివల్ల ఏంటంటే కొంచెం మా ఇంట్లోనే నాకంటూ ఒక లైబ్రరీ ఉండేది. సో అట్లా వాటి వల్ల అన్నీ చదవడం, భారతీయ సాహిత్యం, భారతీయ కవిత్వం, తర్వాత అంతర్జాతీయ కవిత్వం, అంతర్జాతీయ సాహిత్యం, సినిమాలు, ఇవన్నీ ఒక పర్స్పెక్టివ్. మరొక వైపున నేను నడిచొచ్చిన తోవ అంటే మా ఊరు టిపికల్ ఒక ఊరు. ఎట్లాంటి ఊరు అంటే ఒక 4 చెరువుల మధ్యలో ఉండే ఊరు మా ఊరు. జాగ్రఫికల్లీ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ 4 చెరువులు, లేక్స్. సో దానివల్ల ఏంటంటే ఆ చెరువుల మధ్యలో ఉండే జీవితం అంటే ఊరు. ఆ ఊరు వాతావరణంలో ఆడుకుంటూ పాడుకుంటూ జరిగింది. ప్లస్ ఏంటంటే చెరువులో ఈత కొట్టడాల నుంచి ఇవన్నీ ఉంటాయి. గ్రామంలో ఏవేవి ఉంటాయి అవి ఉంటాయి. తర్వాత ఫ్రెండ్స్, తర్వాత వృత్తులు. మా ఇంట్లో కూడా అందరు కూడా మా చుట్టూ అన్ని రకాల వృత్తుల ప్రజలు ఉండేవాళ్ళు. సో అన్ని రకాల ప్రజల వృత్తుల్లో వాళ్ళు కూడా ఏంటంటే వేరేలాగా కాకుండా మనకు ఒక అనుబంధాలు. ఇప్పుడు సమ్మయ్య బాబాయ్, లేకపోతే కమలమ్మ అమ్మమ్మ, ఇట్లనే ఉండేది అన్నమాట. ఇలాంటి ఒక వాతావరణంలో ఉండేది. సో దానివల్లే తెలంగాణ పట్ల ఒక ప్రత్యేకమైనది. అంటే ఎవరికైనా, నాకనే కాదు, ఏ నేల నుంచి, ఆఫ్రికా నుంచి పుట్టినా, అమెరికా నుంచి వచ్చినా, యూరోప్ నుంచి వచ్చినా, ఇండియా నుంచి వచ్చినా, తెలంగాణ నుంచి వచ్చినా, ఎవరికైనా జన్మభూమి అనేది, పుట్టినిల్లు అనేది చాలా గొప్పవి. నాకు కూడా అంతే. మీ పుట్టినింటిలో ఒక లైబ్రరీ ఉందని చెప్పారు చూడండి. అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి కొలువుగా ఆ ఇల్లు ఉంది. ఫస్ట్ ప్రతి బిడ్డకి కూడా ఇంట్లో తల్లిదండ్రులు నేచర్ గురించి ఎలా అయితే చెప్తుంటారో అలాగే ఈ కల్చర్ గురించి కూడా ఇంట్లోనే నేర్పించాలి అంటారు. అవును, ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఎట్లా అంటే మనకు తెలిసినా తెలియకున్నా కల్చర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే మనం కల్చర్ అంటే ఏదో అని కాదు. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మన ఆహారపు అలవాట్లు, మనం మాట్లాడే తీరు, మన జీవన విధానం, మనం కట్టు బొట్టు వేషధారణ, తర్వాత మనం ఉండే ఆ పండుగలు, మనం పాల్గొనే పండుగలు. అక్కడ స్థానిక పండుగలు చాలా ఉంటాయి. మొత్తం మెయిన్ స్ట్రీమ్ పండుగలు వేరే ఉంటాయి, మెయిన్ స్ట్రీమ్ ఫెస్టివల్స్ వేరే ఉంటాయి ఎప్పుడైనా కూడా. మళ్ళీ స్థానిక పండుగలు ఉంటాయి. అంటే అవి ఎలాంటి ఉంటాయి అంటారు? అంటే మనకి తెలిసినవేమో ఈ బతుకమ్మ ఇలాంటివన్నీ మెయిన్ పండుగలు, బోనాలు లాంటివి మొత్తం అందరూ ఊరంతా చేసుకునే పండుగలు. ఈ స్థానిక అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా చేసుకునేవి.
ఇక స్థానిక పండుగలను కొన్ని ఉంటాయి. కొన్ని ఎల్లమ్మ పూజలు చేసుడు అంటే అక్కడ ఆ ఊరికే ప్రత్యేకంగా ఉంటుంది. అవి మా ఊళ్ళో మత్స్యగిరి స్వామి టెంపుల్ అని ఉంటుంది. మత్స్యగిరి స్వామి టెంపుల్ అంటే మనకు దశావతారాలలో తొలి అవతారం మత్స్యావతారం. ఆ మత్స్యావతారం స్వామివారిదే దేవాలయం అది. సో ఆ బ్రహ్మోత్సవాలు అంటే పౌర్ణమి రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సో అదంటే అది ఒక ప్రత్యేకం, ఆ ఊరికే ప్రత్యేకం. అట్లా అంటే స్థానిక పండుగలు కొన్ని ఉంటాయి. స్థానిక పండుగలే కాకుండా కులవృత్తిపరమైన పండుగలు కొన్ని ఉంటాయి. సో ప్రతి కులానికి తనకంటూ కొన్ని వృత్తులు ఉన్నాయి. ఆ వృత్తులను అనుసరించి కొన్ని పండుగలు ఉంటాయి. సో ఈ వీటి వల్ల కూడా అంటే ఇట్లా నోములు నోసుకోవడం, నోములు లాంటివి ఉంటాయి. ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడం అంటే సాధారణంగా ఇవన్నీ ఉన్నప్పటికీ కొన్ని కమ్యూనిటీస్లో కొన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. సో పెళ్ళిళ్ళ దగ్గర కానీ, తర్వాత 21 దినాలు, తర్వాత వివాహాలు, ఇవి తర్వాత మరణాల టైంలో కూడా అంటే ఇవన్నీ కూడా టిపికల్లీ డిఫరెంట్ వన్. సో ఒకరికి ఒక్కొక్క కమ్యూనిటీ వైజ్గా మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. మళ్ళీ ఊరికి తనదైన ఒక ధర్మం ఉంటుంది. మళ్ళీ సాధారణంగా ఊరంతా మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కలిపేది ఒకటి ఉంటుంది. సో వీటన్నిటి నేపథ్యంలో ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను చూస్తూ వచ్చాను. సో మళ్ళీ మా గమ్మత్ ఏంటంటే మా తాత వాళ్ళదంతా వ్యవసాయ కుటుంబం. సో ఆయన పెద్ద వ్యవసాయం, పెద్ద దాదాపు 100 ఎకరాలు ఉండేవి. సో దాంతో ఆయన పెద్ద వ్యవసాయం చేసేవాడు. దాదాపు ఆయనకి ఒక 6 నాగళ్ళు అంటే 12 ఎద్దులు ఉండేవి. 6 నాగళ్ళ వ్యవసాయం అంటే అంత పెద్ద, 6 నాగళ్ళకి పని కల్పించేంత పెద్ద వ్యవసాయం ఉండేది. తర్వాత పంటను పండిన దాన్ని నిల్వ చేయడానికి ఒక గోడౌన్ లాంటిది కట్టాడు అప్పుడు మా తాత. సో మా నాన్న డాక్టర్. సో ఇట్లా ఇది ఒక వ్యవసాయ సంస్కృతిలోంచి నా చిన్నతనము. తర్వాత మా నాన్న చదువుకోవడం డాక్టర్ అంటే క్లినిక్ అంటే ఒక హాస్పిటల్ లాంటి వాతావరణం ఒకవైపు, అమ్మ దగ్గరికి వచ్చేసరికి ఏమో చదువుకున్న వాతావరణం మూడో వైపు, నాలుగోది స్కూలు. ఆ స్కూల్లో మళ్ళీ నా చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక మామూలు వాళ్ళే అయ్యేసరికి ఏంటంటే ఇక అన్ని గమ్మత్తైన ఒక కలగలుపుతోని ఇక పల్లె జీవితంలో ఉండే అన్ని వైవిధ్యతలు నాకు కూడా వచ్చేసాయి. దాంతోపాటు అర్బన్ మెట్రో లైఫ్, ఇక మన చదువుతో ప్రస్థానంలో హైదరాబాద్ వరకు రావడం, హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీ, వరంగల్కి వచ్చిన తర్వాత వరంగల్లో అక్కడి జీవన విధానం. సో వరంగల్ ప్రత్యేకత అది, ఎందుకంటే కాకతీయుల కాలం నుంచి కూడా వరంగల్ హ్యాస్ కార్వ్డ్ ఇట్స్ ఓన్ నీచ్ ఇన్ కల్చర్. పద్మాక్షి టెంపుల్ దగ్గర జరిగే లక్షలాది మందితో అక్కడ బతుకమ్మ పండుగలు చూడడం. సో ఇవన్నీ కూడా ఆ కాకతీయ ఉత్సవాలు, వరంగల్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మన మీద ప్రభావితం చూపెట్టి ఇది తెలంగాణ అనేది ఒకటి ఏర్పడుతుంది. దానికి తోడు చదవడం ఒకటి. చదువుతున్నప్పుడు అది చాలా తెలంగాణ కథలు చదవడం, తెలంగాణ కవితలు చదవడం, తెలంగాణ భాషలో రాసే ప్రయత్నం చేయడం. ఇది కూడా భాషే కదా ఇప్పుడు, ఎందుకంటే ఆఫ్రికన్ లిటరేచర్ ఉంది, వాళ్ళు అక్కడ ఒరిజినల్ నేటివ్ లాంగ్వేజెస్తోనే రాస్తారు, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు. కానీ అది యూనివర్సల్ ప్రపంచ సాహిత్యం, ప్రపంచ సినిమా అంటూ ఏది ఉండదు. నేటివ్ లాంగ్వేజే వరల్డ్ లాంగ్వేజ్ అవుతుంది, నేటివ్ లిటరేచరే వరల్డ్ లిటరేచర్ అవుతుంది, ఎథనిక్ లిటరేచరే వరల్డ్ లిటరేచర్ అవుతుంది. సో ఆ సూత్రం నాకు చిన్నప్పుడే అర్థమైపోయింది. అందుకని నేను అది మన తెలంగాణ, మన మూలాల్లోంచి, మన మట్టిలోంచి, మన తత్వంలోంచి, మన నడిచొచ్చిన తొవ్వలోంచే ఆ సాహిత్యాన్ని వాటన్నిటిని తెలుసుకోవాలనే ఒక ఆసక్తి అట్లా మొదలైంది. సో ఆ విధంగా ఇక ప్రతి ఒక్కరికి దే ఆర్ ది ప్రొడక్ట్ ఆఫ్ కల్చర్. Everyone is a product of culture and I am no exception in that particular case. And moreover, నేను ఎక్కువ ప్రభావితం అయ్యాను. ఓకే. ఇప్పుడు తెలంగాణ భాష, యాస, మాండలికాల దగ్గరకు వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెంటనే అర్థం కాదు, టు బి ఫ్రాంక్ మాలాంటి వాళ్ళకి వెంటనే అర్థం కాదు. అవి ఇప్పుడు పుస్తకాల్లో కూడా ప్రచురిస్తున్నారు. స్కూల్ డేస్ వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతూనే నేర్చుకుంటున్నారు. అంత ప్యూర్ లాంగ్వేజ్ స్టూడెంట్స్కి అవసరం అంటారా? చిన్నపిల్లలంతా అర్థం చేసుకుంటారు. అవసరం, ఎందుకంటే ఇంట్లో మాట్లాడి ఇక్కడ ఏంటంటే మనం చాలా సందర్భాలలో గ్రాంధిక భాష అంటే పుస్తక భాషకు వ్యవహారిక భాషకు మధ్య మొదటి నుంచి గొడవ నడుస్తుంది. ఇప్పుడు మొదలైంది కాదు ఇది. ఈవెన్ మనం గిడుగు రామ్మూర్తి పంతులు గారు వ్యవహారిక భాష ఉద్యమం అని పెద్ద ఉద్యమం తీసుకొచ్చాడు 1900లో, అంటే కొత్త సెంచరీ 20వ శతాబ్దంలో. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే పుస్తక భాష వేరే ఉంటుంది. పుస్తక భాష అటజని గాంచే భూమి సూర్యుడు అంబర చుంబి అన్నట్టు అక్కడ ఉంటే, మనం మాట్లాడదేమో అట్లా చూసిండు, మాట్లాడు, ఆమె ఉన్నది బాగా ఎవరో ఒక పెద్ద ఆయన ఉన్నాడు,
ఆ పెద్ద ఆయనను ఆయన చూసి మాట్లాడింది అనేది ఇంతే సింపుల్గా ఉన్నది. మనం మాట్లాడే భాషకి అక్కడ పుస్తక భాషకి, అలాగే బడి పలుకుల భాషకి పలుకుబడుల భాషకి, ఈ రెండింటికి మధ్య తేడా ఉన్నది. మొదటి నుంచి సంఘర్షణ నడుస్తుంది. దీన్ని ఇప్పటి కూడా చెప్పాలంటే, ఇంకా ప్రాచీనతలోకి వెళ్ళి చెప్పాలంటే, పాల్కురికి సోమన కంటే ముందు, అంటే 14వ శతాబ్దం కంటే ముందు నన్నయ్య రాసిన ఆంధ్ర మహాభారతంలో ఉన్నదంతా సంస్కృత జన్యమైన తెలుగు భాష. సంస్కృతే ఉంటుంది అంతా. శ్రీవాణి గిరిజాశ్చిరాయ అనే తొలి పద్యం ఉంటుంది శ్రీమదాంధ్ర మహాభారతంలో, నన్నయ్య రాసింది. అదంతా సంస్కృతమే, మధ్య మధ్య తెలుగు వస్తుంది. ఆ సంస్కృత పదభూయిష్టమైన తెలుగు ఉన్నది కాస్త పాల్కురికి సోమన వచ్చిన తర్వాత అక్కడ అంతా ఇది మార్గ సంప్రదాయము, దేశీ సంప్రదాయం 2 రకాలు ఉంటాయి భాషలో. మార్గ సంప్రదాయం అంటేనేమో కొంచెం సాంస్క్రిటైజ్డ్గా పండితులు మాట్లాడుకునే భాష. ఇక దేశీ సంప్రదాయం అంటేనేమో ఊరోళ్ళు, పామరులు, పెద్దగా చదువుకొని వాళ్ళు అయినప్పటికీ పామరులు మాట్లాడుకునే భాష, నిత్య వ్యవహారం ఉండే భాష. ఆ నిత్య వ్యవహారం ఉండే భాషను మనం మాండలికం అని తర్వాత అన్నాము, అది వేరే విషయం. బట్ ఏంటంటే ఇక్కడ అప్పటి నుంచి కూడా గొడవ నడుస్తుంది. ఆ మార్గ సంప్రదాయంలో ఉన్నదంతా కావ్య భాష అయిపోయింది. ఈ దేశీ సంప్రదాయంలో ఉన్నదంతా మౌఖిక భాషలో కథలు చెప్పడం అయిపోయింది. ఒగ్గు కథ, చిందు యక్షగానం, తర్వాత బుర్ర కథ, హరికథ, ఇలాంటి కథలు, బైండ్ల కథ, ఇవన్నీ ప్రజల భాషల్లో కథలు చెప్పడం మొదలైంది. దీనికి లిపి అంటే స్క్రిప్ట్ రాదు వాళ్ళకి, స్క్రిప్ట్ రాదు, కథ చెప్తారు మౌఖికంగా, ఓరల్ ట్రెడిషన్లో చెప్తారు అన్నమాట. సో ఇలా ఇది దేశీ సంప్రదాయం, ఇది ఒకటి మొదలైంది. సో అందుకని దాన్ని ఏం చేశారంటే పాల్కురికి సోమన ఇది వద్దు, నాకు కావ్య భాషలో కూడా ప్రజలు మాట్లాడుకునే భాష ఉండాలని అచ్చ తెనుగు, జాను తెనుగు అనే పేరుతో అద్భుతంగా ఆయన శతకాలు రాశాడు, ఉదాహరణ కావ్యాలు రాశాడు, బసవోదాహరణం అని రాశాడు, వృషాధిప శతకం అని రాశాడు. సో ఇట్లా కొన్ని ప్రయోగాలు చేశాడు ఆయన. అక్కడి నుంచే మొదలైంది ఈ సంఘర్షణ. అట్లనే మాండలికము తర్వాత మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్ అంటూ లేదు. అయితే ఏంటంటే మొదటి నుంచి ఇది ఉంది. కాలేజీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఆయన అదే అన్నాడు, అయ్యా మీరు పలుకుబడుల భాష మాకు కావాలి, అంటే జనంలో వ్యవహారంలో ఉండే పలుకుబడి భాష కావాలి, మీరు మాట్లాడుకునే, మీరు రాసుకునే పుస్తకాల భాష, బడి పలుకుల భాష మాకు అవసరం లేదు. అందుకే అది బడి పలుకుల భాష అంటే ఏంటంటే స్ట్రీమ్ లైన్ అయిన మెయిన్ స్ట్రీమ్ భాష అన్నమాట. అట్లా కాకుండా రోజువారీ మనం మాట్లాడేది. ఇప్పుడు చిన్నపిల్లలే చాలా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు సైన్స్ కి మన నమ్మకాలకి పర్లేదు, మన నమ్మకాలకి ఎట్లా ఉంటుందంటే భూమి చుట్టుకొని హిరణ్యాక్షుడు వెళ్ళిపోయాడు అని చెప్తాడు, అదే నమ్ముతాడు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత జాగ్రఫీలోకో ఫిజిక్స్లోకో క్లాస్లోకి వచ్చిన తర్వాత భూమి గుండ్రంగా ఉంది, ఇది ఎవరు చుట్టరు గిట్టరు దానికి ఏం లేదని తెలుస్తుంది. రెండింటి మధ్య సంఘర్షణ అవుతుంది. నేను విన్న పురాణం కరెక్టా, నేను చదువుతున్న సైన్స్ కరెక్టా, ఈ రెండింటి మధ్య సంఘర్షణ అవుతుంది. సరే క్రమక్రమంగా ఆయనకి ఇది పురాణం వేరు సైన్స్ వేరు అనే విషయం అవగాహన ఏర్పడుతుంది. సేమ్ అలాంటిదే నేను ఇక్కడ చదువుతున్న భాష ఏంది, నేను మాట్లాడుతున్న భాష ఏంటి, ఈ రెండింటి మధ్య సంఘర్షణ పడతారు. దాని బదులు ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే నిత్య జీవితంలో నిత్య వ్యవహారంలో అదే పుస్తకంలో ఉందనుకో, దట్ విల్ బి వెరీ ఫైన్. చాలా రిలాక్స్ గా ఉంటుంది. రిలాక్స్, అసలు కన్ఫ్యూజన్ లేదు, కాంట్రడిక్షన్ లేదు, ఒకటే భాష అని ఆ దానిలోంచి వచ్చింది అది. హరికృష్ణ గారు, మొత్తం ఎన్ని రకాల కళలు ఉన్నాయి తెలంగాణలో? అంటే జనరల్గా అయితే మనకు ఏంటంటే భారతీయ సంప్రదాయం ప్రకారం చతుషష్ఠి కళలు అని ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు. ఒక 64 కళలు అనేది అప్పుడు ఏదో ప్రాచీన కాలంలో ఒకటి డిసైడ్ చేశారు. అయితే తెలంగాణ ప్రాంతంకి వచ్చేసరికి సరే అవన్నీ ఉన్నాయి, వాటితో పాటు ఏంటంటే తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉన్నది. అంటే చారిత్రకంగా ప్రత్యేకత ఉన్నది, సాంస్కృతికంగా ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఇది జాగ్రఫికల్లీ లొకేటెడ్ ఇన్ ఎ సెంటర్ ప్లేస్ ఆఫ్ ఇండియా. జాగ్రఫికల్గా భౌగోళికంగా మీరు చూస్తే నైసర్గికంగా భారతదేశానికి మధ్య భాగంలో ఉన్నది. ఉత్తర దక్షిణ భారతదేశాలకి సంధాన వారధిలాగా, సంగమ స్థలం లాగా, ఒక గేట్వే లాగా ఉంటుంది తెలంగాణ. సో నేను చూస్తే మీకు అర్థమవుతుంది. నర్మదా తపతి నదులకు దిగువ భాగాన వింధ్యా సాత్పుర పర్వత శ్రేణులు, అంటే భారతదేశాన్ని మధ్యలోకి ఇట్లా విభజిస్తున్న దానికి ఆ దిగువ భాగాన ఉంటాయి. సో దీనికి తోడేందంటే చారిత్రకంగా కూడా తెలంగాణ ప్రాంతానికి ఒక అద్భుతమైన అది ఉంది. ఎట్లా అంటే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్, ఆదిమ మానవుడు, మొట్టమొదటిసారిగా మానవుడు సంచరించిన నేల తెలంగాణ. అవునా? ఎస్. అరే, ఈ విషయం చాలా మందికి తెలియదు. చాలా మంది సంచరించిన నేల తెలంగాణ. ఆది మానవుడు ఫస్ట్ సారి సంచరించిన నేల తెలంగాణ. ఎస్, పర్ఫెక్ట్. దీనికి హిస్టారికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. దానికి ఎలా అంటే
మనం ఇప్పటివరకు హిస్టరీలో అంటే హిస్టరీ ఆఫ్ ఇండియా మజుందార్ కానీ మిగతా ఏఎల్ భాషం కానీ తర్వాత రొమిలా థాపర్ అండ్ డిడి కోశాంబి వీళ్ళందరూ చెప్పిన ఇండియన్ హిస్టరీలో ఆదిమ మానవుడి ఆనవాళ్ళు ఎక్కడున్నాయంటే భీంబేట్కా అని చెప్తారు. మధ్యప్రదేశ్లోని భీంబేట్కాలో అక్కడ ఉండే గుహలు ఉన్నాయి. గుహల్లో వేసిన బొమ్మల ఆధారంగా ఆదిమ మానవుడు అక్కడ సంచరించాడని చెప్తారు. అది ఎన్ని ఏళ్ల క్రితం ఉందంటే 35,000 సంవత్సరాల క్రితం నాటిదని దానికి ఒక చరిత్ర పురావస్తు శాఖ ఆధారాలు అవన్నీ పెట్టేశారు. ఆంథ్రోపాలజికల్ స్టడీస్ కూడా దాన్ని ఒప్పుకున్నాయి. కానీ జయశంకర్ భూపాల్పల్లి తెలంగాణకు వస్తే అక్కడ కట్ చేసి ఇటువైపు రండిగా అది ఒక సత్యం నిర్ధారణ చరిత్ర. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలం పాండవుల గుట్ట. ఆ పాండవుల గుట్టలో గోడకి అంటే గుహల్లో కొన్ని మానవుడు వేసిన ఆదిమ మానవులు వేసిన చిత్రకళలు ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఆ రంగులు కూడా పోలేదు. అంటే అవి ఏదో ఆకుపసర్లతోని వేసిన బొమ్మలు తన ఆనవాళ్ళకి గుర్తుపెట్టుకో జంతువులను వేటాడుతున్నట్టు, జంతువులు ఉన్నట్టు, జంతువుల ఆకారాలతో కూడిన బొమ్మలు ఉన్నాయి. అవి ఆ బొమ్మల్ని మొత్తం టెస్ట్ చేస్తే కార్బన్ డేటింగ్ టెస్ట్ చేస్తే అవి 45,000 సంవత్సరాల క్రితం నాటివని నిర్ధారణ అయింది. అంటే భారతదేశ చరిత్రలో భీంబేట్కా కంటే 10,000 సంవత్సరాల క్రితమే మొదటి మానవుడి ఆనవాళ్ళు ఉన్న నేల తెలంగాణ అనేది నిర్ధారణ అయింది. గ్రేట్. ఇదొక పాయింట్. ఇంకా మీకు ఇంకొకసారి ఇంకా వెనక్కి వెళ్ళి చెప్తాను. ఎట్లా అంటే మనకు థ్యాంక్స్ టు స్టీవెన్ స్పీల్బర్గ్ జురాసిక్ పార్క్ అనే సినిమా రావడంతో అందరికీ జురాసిక్ డైనోసార్స్ అనేది ఒకటి తెలిసి వచ్చింది. అది రెప్టైల్స్ ఎరా అంటారు దాన్ని, జురాసిక్ ఎరా. మొత్తం జాగ్రఫికల్ క్యాలెండర్లో దాన్ని జురాసిక్ ఎరా అంటాం దాన్ని. ఆ జురాసిక్ ఎరాలో 65 మిలియన్ల సంవత్సరాల క్రితం అది, అంటే 6,50,00,000 సంవత్సరాల క్రితం అది. అప్పుడు ఈ భూమి మీద డైనోసార్లు, టిరానోసారస్ రెక్స్లు, బ్రాంటోసారస్లు అలాంటి ఒక రకరకాల సరీసృపాలు, అవన్నీ సరీసృపాలు అంటాము, రెప్టైల్స్ అవన్నీ. డైనోసార్లలో దాదాపు ఒక 150 రకాల డైనోసార్లు ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి అనేది మనకు తెలుస్తోంది. సో వాటికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయంటే మంచిర్యాల దగ్గర వేమనపల్లి అని ఒక ఊరున్నది. వేమనపల్లిలో తవ్వకాలలో ఒక డైనోసార్కు సంబంధించిన శిలాజాలు ఫాజిల్స్ దొరికాయి. ఆ శిలాజాలన్నీ ఇప్పటికి మీ బిర్లా ప్లానెటేరియం ఇక్కడ హైదరాబాద్లో అసెంబ్లీ ఎదురుగా కొండ మీద ఉండే బిర్లా ప్లానెటేరియంలో పూర్తి స్థాయి డైనోసార్ మొత్తం స్ట్రక్చర్ని, ఎముకల స్ట్రక్చర్ని అక్కడ పెట్టారు. అంటే ఇది ఇక్కడ దొరికిందంటే అర్థం ఏంటి అంటే 65 మిలియన్ల సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతంలో జీవి సంచారం ఉంది. అసలు మానవుడు అనేవాడు పుట్టక ముందే, మానవుడు పుట్టింది 1,00,000 సంవత్సరాలే, కానీ 1,00,000 సంవత్సరాల కంటే చాలా ముందే అంటే 65 మిలియన్ల సంవత్సరాల క్రితమే తెలంగాణ ప్రాంతంలో జీవి సంచారం ఉంది. ఆ జీవి కూడా ఎలాంటి జీవి అంటే బృహత్ జీవులు, చాలా మెగా జీవుల యొక్క సంచారం ఉందనే విషయం ఒకటి స్పష్టం. అదొకటి. ఇంకొకటి అక్కడే పక్కనే మంచిర్యాల జిల్లా ఆ పక్కనే సంపుటం అనే ఒక విలేజ్ ఉంది. ఆ సంపుటం విలేజ్లో చేసిన తవ్వకాలు తమ్ముడు సముద్రాల సునీల్ అని ఒక ఫాజిల్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అంటాం, యంగ్ పిల్లగాడు, అతను చరిత్ర పరిశోధకుడు, మెయిన్గా ఈ ఫాజిల్స్ మీద పరిశోధన చేస్తుంటాడు. సో అతను చేసిన తవ్వకాలలో దొరికినాయి కొన్ని. ఆ ఫాజిల్స్ ఏం ఫాజిల్స్ అంటే చెట్టు ఫాజిల్స్ దొరికాయి. చెట్టు అంతా భూమి లోపల నిక్షిప్తమైపోయి కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల తర్వాత అది గట్టిగా పడిపోతుంది అన్నమాట, ఫాజిల్ లాగైపోతాయి, శిలాజీకరణం చెందడం అంటారు. అవి దొరికాయి. అవి నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి. రవీంద్ర భారతిలో మీరు ఫస్ట్ ఎంటర్ కాగానే రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహానికి కుడివైపున ఎడమ వైపున ఆ ఫాజిల్స్ని దాదాపు ఒక 2 మీటర్ల ఫాజిల్స్ని చెట్టు కొమ్మలని అక్కడ పెట్టాం. ఇప్పుడు ప్రదర్శన కోసం ఉన్నాయి అవి. సో అయితే వాటిని టెస్ట్ చేస్తే అవి ఎన్నేళ్ల క్రితం అంటే 20 కోట్ల సంవత్సరాల క్రితం అని తెలిసింది. ఓ మై గాడ్. అంటే ఈ నేల మీద తెలంగాణలో మంచిర్యాల దగ్గర ఉండే సంపుటం అనే విలేజ్లో దొరికిన శిలాజం దాని యొక్క జీవితకాలం 20 కోట్ల సంవత్సరాలు. అంటే 20 కోట్ల సంవత్సరాల క్రితమే ఈ నేల మీద పచ్చదనం పరిడవిల్లింది. చెట్టు ఉన్నదంటే పచ్చదనం ఉన్నట్టే కదా. గొప్ప విషయాలు చెప్పారంటే ఈ రోజు మన ఎపిసోడ్ లో 3 మహాద్భుతమైన విషయాలు చెప్పారు. చాలా మందికి తెలియని విషయాలు తెలీదు. సో ఇట్లాంటి పచ్చదనం, నీకు పచ్చదనమే కదా. అవునవును, పచ్చదనం ఉన్న నేల తెలంగాణ. సో ఇంత పెద్ద విస్తృతి ఉంది హిస్టారికల్ గా. తర్వాత అందుకే సమాజం కూడా, తెలంగాణ సమాజం కూడా చాలా విభిన్నమైన సమాజం. ఇంకొక గమ్మత్తైన విషయం హిస్టారికల్గా ఇంకొక 2 విషయాలు, ఆశ్చర్యపోయే విషయాలు చెప్తాను. భారతదేశం మొత్తం మీద 16 మహాజనపదాలు ఉన్నాయి.
అంటే 16 మొట్టమొదటిసారిగా రాజ్యాలు అంటూ ఏర్పడింది భారతదేశంలో. 16 మహాజనపదాలు అంటాం. అది మగధ, అంగ, వంగ, కళింగ, వజ్జి, చేది, కాశీ, కామరూప, గాంధార ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే గాంధార అంటే ఆఫ్ఘనిస్తాన్, మగధ అంటే మనం ఇప్పుడు ఉండే పాట్నా, పాటలిపుత్రం ఉంది, తర్వాత పాట్నా బీహారీ ప్రాంతం అన్నట్టు. సో ఇవన్నీ ఉన్న తర్వాత ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించినవి. దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క మహాజనపదం అస్మక. అప్పుడు మహాజనపదం. ఇది ఎప్పుడు చెప్తున్నా 2600 సంవత్సరాల క్రితం నాటిది అన్నట్టు. ఇప్పుడు 2000, అంతకుముందు 600 సంవత్సరాలు. అంటే 6వ శతాబ్దంలో భారతదేశంలో ఉన్న మహాజనపదాలు 16 అయితే 16లో సౌత్లో ఉన్న ఒకే ఒక్క మహాజనపదం అస్మక. ఆ అస్మక ఇప్పుడు బోధన్, నిజామాబాద్లో ఉండే బోధన్. అంటే చూడండి ఇప్పుడు మీకు అర్థమైంది ఎట్లా అంటే అంటే బౌద్ధ జైన మతాలు పుట్టిన కాలం అది, పుట్టిన సమయం అది. బౌద్ధ జైన మతాలు తర్వాత మహాజనపదాలు ఉన్న కాలంలో దక్షిణ భారతదేశం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క మహాజనపదం అస్మక, బోధన్, తెలంగాణ. ఇదొకటి మీకు ఇదొకటి చెప్పేస్తాను. సో తర్వాత అంటే నెక్స్ట్ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ది అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ తెలంగాణ. అదే కదండి ఇప్పుడు హరికృష్ణ గారు మీరు చెప్తుంటే నాకు అసలు ఏం మాట్లాడాలి కూడా, ఇన్ని ఉన్నాయా, ఇన్ని అద్భుతాలు ఉన్నాయా తెలంగాణలో అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకీ మీకు ఇంకోటి శాతవాహనుల విషయం వద్దాం. ఇప్పుడు మనం చాలా గొప్పగా తెలుగు జాతి అంత గొప్పగా చెప్పుకునే ఏంటంటే శాతవాహనులు అని చెప్పుకుంటాం. శాతవాహనులు మాకు గర్వకారణం, తెలుగు జాతికి గర్వకారణం. తెలుగు ధనాన్ని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన వాళ్ళు శాతవాహనులను గొప్పగా చెప్పుకుంటాం. కానీ శాతవాహనులు మొదలైన మొట్టమొదటి ప్రస్థానం మనం అనుకుంటాం ప్రతిష్టానపురం అనుకుంటాము, తర్వాత అమరావతి, ధాన్యకటకము, అమరావతి, ప్రతిష్టానపురం ఇవన్నీ అనుకుంటాం. కానీ దానికంటే ముందు తెలంగాణ ప్రాంతంలో కోటిలింగాల దగ్గర నుంచే ఫస్ట్ ప్రస్థానం ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లా కోటిలింగాల, దానికి శాసనాలు ఉన్నాయి, దానికి సంబంధించిన నాణాలు దొరికాయి. కోటిలింగాల నుంచే శాతవాహనుల తొలి ఆనవాళ్ళు, తొలి అడుగులు ప్రస్థానం మొదలైంది. సో అంటే శాతవాహనుల కాలం. సో అక్కడి నుంచి కూడా సామాజిక నిర్మితి, చారిత్రక నిర్మితి, సాంస్కృతిక వైభవం అనేది అక్కడి నుంచి మొదలై వచ్చింది. అంటే ఒకవైపు బౌద్ధ జైన సంస్కృతులు, మరొక వైపు హైందవ జీవన విధానం. సో ఇవన్నీ వచ్చిన పరిస్థితి. దానికి తోడు కాకతీయులు, 11వ శతాబ్దం వచ్చేసరికి కాకతీయులు వచ్చేసరికి కాకతీయులకు సంబంధించిన అప్పుడుండే విశేషాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారాలు, రీతులు, రివాజులు అవన్నీ కూడా అయ్యాయి తెలంగాణ ప్రాంతంలో. దీనికి తోడు ఇదంతా అయిపోయిన తర్వాత 14వ శతాబ్దంకి వచ్చేసరికి ఇదేమో 1323లో కాకతీయుల సామ్రాజ్యం పతనం అయిపోయింది. కాకతీయుల సామ్రాజ్యం పైన ఢిల్లీ సుల్తాన్ల పాలన మొదలైనప్పుడు అక్కడ కుతుబ్ షాహీలు మొదలైంది. 1492 ప్రాంతంలో కుతుబ్ షాహీలు మొదలైతే మళ్ళీ ఆసఫ్ జాహీలు 1724 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు ముస్లింలు పరిపాలించారు తెలంగాణ ప్రాంతం. అంటే దాదాపు ఒక 620 సంవత్సరాల పైన కాలము ముస్లింలు పరిపాలించారు. సో వీటన్నిటి వల్ల ఏంటంటే తెలంగాణ సమాజము, తెలంగాణ సంస్కృతి అంతా ఎన్ని ప్రభావాలకు లోనైంది. ఒకవైపు బౌద్ధం, మరొక వైపు జైన మతం, ఇంకొక వైపు హైందవ మతం, ఇంకొక వైపు ఇస్లాం మతానికి సంబంధించిన విశేషాలు, చారిత్రక అంశాలు, వాస్తుశిల్పము అంటే ఆర్కిటెక్చరు, సామాజిక నిర్మితి, మ్యాథమెటిక్స్. అరబిల నుంచే మ్యాథమెటిక్స్ వచ్చింది. 0, 1 మనం భారతీయులు కనుక్కున్నారు కానీ ఆ న్యూమరల్స్ అన్ని 1, 2, 3, 4 అన్నీ అక్కడి నుంచి వచ్చాయనేది చరిత్ర చెప్తోంది. సో ఇవన్నిటి యొక్క మేళవింపుగా తెలంగాణ సమాజం అనేది విశిష్టంగా ఏర్పడ్డది. సో ఇంత విశిష్టతో కూడి ఉండడం వల్ల డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ వచ్చినాయి. ఇవన్నీ ఇంత జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం అంతా ఎట్లా మేనిఫెస్ట్ కావాలి అంటే వేరు ఆర్ట్ ఫామ్స్లో మీరు ఇంతకుముందు అన్నారు ఎన్ని కళలు ఉన్నాయంటే ఇగో ఈ కళలన్నీ రూపొందడం వెనక నేపథ్యం ఇది. దీంట్లోంచి జానపద కళలు వచ్చినాయి, గిరిజన కళారూపాలు వచ్చాయి, అలాగే హైదరాబాదీ దక్కనీ తహజీబ్. ఇంతకుముందు మనం ముస్లిం పరిపాలన అనుకున్నాం. ముస్లిం పరిపాలనలో హైదరాబాదీ దక్కనీ తహజీబ్ ఉర్దూ సంప్రదాయాలకు సంబంధించి వచ్చాయి. తర్వాత వీటితో పాటు శాస్త్రీయ కళలు కూడా వచ్చాయి. ఇప్పుడు కాకతీయుల కాలం నుంచి పేరిణి నాట్యం లాంటివి, అట్లాగే హిందుస్థానీ సంప్రదాయాలు, హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీత సంప్రదాయాలు, పేరిణి నాట్యం, కూచిపూడి లాంటిది. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే కూచిపూడి అనేది వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్స్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ గోల్కొండ రాజ్యంలో కూచిపూడి అనేది అంటే అప్పుడు వాళ్ళ రాజ్యము మచిలీపట్నం వరకు విస్తరించి ఉండింది.
కుతుబ్ షాహీల కాలంలో. అప్పుడు ఆంధ్ర ప్రాంతం కాదు అది, అదంతా కుతుబ్ షాహీ ప్రాంతంలో గోల్కొండ సామ్రాజ్యం. ఆ గోల్కొండ సామ్రాజ్యంలో ఆ రాజు కాస్త కుతుబ్ షా కాస్త ఒకసారి దేశం అంతా తిరుగుతూ వెళ్తుంటే ఒక రోజు ఒక రాత్రి బస చేశాడు ఆయన. బస చేస్తే ఆయనకు వినోదం కోసం ఏం చేశారంటే కూచిపూడి భాగవతులు వాళ్ళొక ఆట పాట డ్యాన్స్ చేసి చూపించారు. అది ఆయనకు చాలా బాగా నచ్చింది. నిజంగా దాంట్లో ఎలిమెంట్ ఉంది, దాంట్లో ఆ సజీవత్వం ఉంది. అది నచ్చిన తర్వాత అడిగాడంట, ఏంటి మీరు ఏం చేస్తారంటే, ఏం లేదు స్వామి, మేము ఏదో కళాకారులం అంతే, ఇంకేం లేదు అనేసరికి అప్పుడు ఆ మొత్తం కూచిపూడి ఊరునంతా వాళ్ళకి ఇనాంగా ఇచ్చి, ఇనాం అంటే ఒక కానుక, ఇక నో ట్యాక్స్ నథింగ్, వాళ్ళ నుంచి ట్యాక్స్ వసూలు చేయరు. ఇక్కడ భూములన్నీ మీరు వ్యవసాయం చేసుకోండి, ఈ వ్యవసాయం ద్వారా వచ్చిన ఆహారంతో డబ్బులతో మీరు ఈ కూచిపూడిని కొనసాగించండి అని చెప్పాడు. సో ఆ విధంగా అంటే సిద్ధేంద్ర యోగి రూపొందించిన కూచిపూడి నాట్య సంప్రదాయం అనేది అది తిరిగి ఒక మంచి పునాదులు ఏర్పడడానికి, బలంగా పాదుకోవడానికి కారణం ఎక్కంచుందంటే గోల్కొండ సామ్రాజ్యంలో కుతుబ్ షాహీ ఆ కూచిపూడి గ్రామాన్ని మొత్తం ఇనాముగా ఇవ్వడం వల్ల వచ్చింది. అదే ఆ తర్వాత ఊరి పేరు మీదనే కూచిపూడి సంప్రదాయం ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో అట్లా అంటే ఇదంతా కూడా ఇది గమ్మత్తైన ఒక పరిణామం. హరికృష్ణ గారు, ఇన్ని అద్భుతాలు కలిగి ఉన్న ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని రాబోయే తరాలకు మరి వాళ్ళకు కూడా పరిచయం చేయాలి అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది నెక్స్ట్ జనరేషన్ కి కల్చర్ ని? అంటే ఇప్పుడు మేము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఇలాంటి అస్తిత్వం కోసం కదా. అవును, మెయిన్ ఏంటంటే ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ కల్చర్స్ సబ్ కల్చర్స్ అని ఉంటాయి, ఆ మెయిన్ స్ట్రీమ్ కల్చర్ ఇదే మీరు పాటించాలి, దీన్ని చేయాలన్నప్పుడు అది మిగతా కల్చర్స్కి తమ వాయిస్ తమకుంటుంది. అవన్నీ కూడా మాది అస్తిత్వం కావాలి, మా ఆత్మగౌరవం కావాలనే నేపథ్యంలోంచే మన భాష కావచ్చు, తెలంగాణ భాష కావచ్చు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయం, ఇంతకుముందే చెప్పాను, జానపద కళలు తెలంగాణలో విస్తృతమైన జానపద కళలు ఉన్నాయి. ఆ చిందు యక్షగానం కావచ్చు, ఇంకా మిగతా కళలు చిందు యక్షగానం కావచ్చు, ఒగ్గు కథ, బైండ్ల కథ, హరికథ, బుర్ర కథ, తర్వాత మిత్తుల అయ్యల వార్లను ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. బోనాల కోలాటం ఇట్లా రకరకాల కళారూపాలున్నాయి. అలాగే గిరిజన కళారూపాలున్నాయి, కొమ్ముకోయ, గుస్సాడి, లంబాడి, బంజారా, చెంచులు, తర్వాత కోలామీలు, తర్వాత తోటిలు అని ఉన్నారు, అందులు, పర్దాన్లు, భట్టులు, తర్వాత ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఒక గిరిజన సంప్రదాయానికి సంబంధించి. హరికృష్ణ గారు, చిన్నప్పుడు మీ మద్దరు మీకు చందమామని చూపిస్తూ ఈ తెలంగాణ కథలు చెబుతూ అన్నం తినిపించేవారా? అంటే స్త్రీ పాత్ర ఎలా ఉంటుంది తెలంగాణ సంస్కృతి నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వడంలో స్త్రీ పాత్ర ఎంత వరకు ఉంటుంది అంటే? అమ్మలే తెలంగాణ మొత్తం మీద మాతృస్వామిక సమాజం. ఇప్పుడు ఇది కూడా మంచిగా వస్తుంది. ఇది ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు బతుకమ్మ, బోనాలు మీరు చూడండి, మిగతా అంతటా కూడా వేరే పురుష ప్రధానమైన దేవుళ్ళే ఉంటారు. కానీ తెలంగాణ గ్రామీణ సమాజం, పల్లె సమాజం, ఆదిమ సమాజాల్లో ఉన్న ప్రధాన లక్షణం ఏంటంటే మాతృస్వామిక సమాజాలే ఉంటాయి, అంటే మేట్రియార్కల్ సొసైటీస్. అందుకే ఇప్పుడు మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా ఇద్దరు దేవుళ్ళు, ఒకరు పశుపతి, ఇంకొకరు అమ్మ తల్లి. సేమ్ అదే సంప్రదాయం మన బోనాల పండుగలో కనిపిస్తుంది. బోనాల పండుగ ఎల్లమ్మ, మల్లమ్మ, మారమ్మ, మైసమ్మ, కట్టె మైసమ్మ, గండి మైసమ్మ, పోషమ్మ, వీళ్ళందరూ అమ్మలే. వీళ్ళకందరికి ఒక రక్షకుడు పోతురాజు ఒకడు ఉంటాడు, వాళ్ళ తమ్ముడు. 7 అక్కజెన్నెలకు ఒక్క తమ్ముడు పోతురాజు, వాడు రక్షకుడు. తప్ప ఆడబిడ్డలకే ప్రసిద్ధి, ఆడబిడ్డలకే అగ్రస్థానం. తెలంగాణ జీవితంలో, తెలంగాణ సమాజంలో మహిళలకే గొప్పతనం. అందుకే ఇప్పుడు మనకు బోనాల పండుగ అంతా కూడా అమ్మ తల్లుల ఆరాధనే ఉంటుంది. ఈవెన్ బతుకమ్మ కూడా మహిళలు చేసే పండుగ, పురుషుల ప్రాధాన్యమైన పండుగ కాదు. తీరొక్క పూలను అక్కడ తంగేడి పూల నుంచి మొదలుకొని గునుగు పూలు, గుమ్మడి పూలు, సీతజడ పూలు అన్నీ తీసుకొచ్చి ఒక్క చోట పెట్టి పేర్చిన తర్వాత తీసుకెళ్ళి మొత్తం ఇదంతా చేసేది ఎవరు? ఆడబిడ్డలే. అంటే ఆడబిడ్డలకే అగ్రస్థానం. మాతృస్వామిక సమాజ లక్షణాలు ఇప్పటికీ తెలంగాణలో ఉన్నాయి. సో ఆడబిడ్డల మీద ఎక్కువ భారం, బాధ్యత ఉంది అంటారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అభివృద్ధి చేయడంలో, వాటిని దాచడంలో, నెక్స్ట్ జనరేషన్ కి అందించడంలో. సో చివరిగా హరికృష్ణ గారు ప్రేక్షకులకి ఏం చెప్తారు, మన తెలంగాణ ఆడబిడ్డలకి కానివ్వండి, తెలంగాణ ప్రజలకి? తెలంగాణలో ఆడబిడ్డలకి చాలా ఇంపార్టెన్స్. ఇప్పుడు ఏంటంటే రాఖీ పౌర్ణమి పండుగ, అది ఇది నార్త్ సంప్రదాయం అంటారు, కానీ తెలంగాణలో రాఖీ పౌర్ణమి చాలా అమ్మలని కూడా గొప్పగా చూస్తారు, ఆడబిడ్డలను కూడా బాగా గొప్పగా చూస్తారు. ఈవెన్ కొంచెం ఆడబిడ్డలు ఇప్పుడు రాఖీ కడితే ఆడబిడ్డలు అంటే మన చిన్నోళ్ళైనా కూడా పాదాలు మొక్కే సంప్రదాయం ఉన్నది. అంటే చిన్నవాళ్ళని మొక్కరండి, అట్లా 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 మంచి అంటే ఆడబిడ్డలకి ఇచ్చేది. ఈవెన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రతి కళారూపంలో, ప్రతి సందర్భంలో కూడా ఆడబిడ్డలకు సంబంధించిన కళారూపాలని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వ పక్షాన మనం చేయడం జరిగింది. సో దాంట్లో బోనాల కోలాటం అని ఉంది. బోనాల కోలాటంలో కొన్ని వేల మంది తయారు చేశాం, ట్రైనింగ్ ఇచ్చాం. కోలాటంలో కూడా కొన్ని వేల మంది వచ్చారు. సో ఇలా కళారూపాల ద్వారా చెప్పడం,
అలాగే నాటకంలో, అలాగే ఇవి వచ్చిన తర్వాత నుంచే మళ్ళీ సినిమా రంగంలోకి కూడా చాలా కొత్త కథలతో రావడం జరిగింది. సో ఇలా మన తెలంగాణలో మాత్రం స్త్రీకి ఎంతో ప్రాధాన్యత ఉంది, చాలా గొప్ప ఇంపార్టెన్స్ అయితే ఉంది. ఉద్యమంలో కూడా వాళ్ళే ఉన్నారు చాలామంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాటలు పాడారు, త్యాగాలు చేశారు. ఇట్లా వాళ్ళ బిడ్డలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, వారు ప్రాణాలను త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. అమరవీరులైన మహిళలు కూడా ఎంతోమంది ఉన్నారు. వారి ఆకాంక్షలను సాకారం చేసే దిశగానే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా చేస్తున్నారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హరికృష్ణ గారు. చాలా అమూల్యమైన విషయాలు తెలంగాణ గురించి మా అందరికీ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు.